ఎవరైతే అనంతబాబు వైసీపీ ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం అనే తన డ్రైవర్ని చంపి ఆ శవాన్ని డోర్ డెలివరీ చేయడం అనేది ఆంధ్రప్రదేశ్ ఒకటే కాదు, భారతదేశం అంతా కూడా సంచలనమైంది. అయితే ఆ రోజు కేవలం అనంతబాబు మాత్రమే ఆ నేరాన్ని తన మీద వేసుకుని జస్ట్ నేనే చంపేశానని చెప్పి జస్ట్ ఒక 2 నెలలు 3 నెలలు జైల్లో ఉండి అతను బయటకు వచ్చేట్టు జరిగింది. మహానాడు రాజమండ్రిలో జరుగుతున్నప్పుడు 2024 ఎలక్షన్ ముందు మేము పెద్దలైన నారా చంద్రబాబు నాయుడు గారిని దళితుల తరఫున ఒక రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ రోజు అయ్యా మాకు ఈ వైసీపీ గవర్నమెంట్ లో, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో ఎంతో మంది దళితుల మీద హత్యలు జరిగాయి, హత్యాయత్నాలు జరిగాయి, అత్యాచారాలు జరిగాయి. మాకు ఈ గవర్నమెంట్ లో సరైన న్యాయం జరగలేదు. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక మాకు న్యాయం చేయాలి అని చెప్పి మేము అడిగే రిక్వెస్ట్ కి పెద్దలు ఆ రోజున రాజమండ్రి మహానాడు వేదికగా మాకు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఎవడెవడైతే వైసీపీలో దళితుల మీద అత్యాచారం చేసి తప్పించుకున్నాడో అలాంటి ప్రతి ఒక్కరి మీద ఒక ట్రిబ్యునల్ వేసి వాళ్ళందరినీ కూడా చట్టపరంగా శిక్షించేలాగా మేము హామీ ఇస్తామని ఆ రోజు ఆయన పెద్ద చెప్పారు. దానికి వైసీపీలో చాలా మంది విమర్శించారు. ఇది జరుగుతుంది ఏంటి, ఎస్ఎల్కి ఏదైనా జరిగితే పట్టించుకునే నాలుగు ఇవ్వడం చెప్పి మాట్లాడుతున్న పరిస్థితుల్లో ఈ రోజున అనంతబాబు చేసిన నేరం మీద సిట్ వేయడం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దళితుల మీద ఎవరైనా అన్యాయం జరిగితే దానికి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది అని ఒక వార్నింగ్ ని ఇలాంటి నేరస్తులందరికీ ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు ఏదైతే సుబ్రహ్మణ్యం ఒంటి మీద 30 గాయాలు ఉంటాయట, 30 గాయాలు ఒక అనంతబాబు తెలుసుకుంటే చేసే పని కాదు, ప్రయత్నం కాదు. దాని వెనకాల ఇంకా చాలా మంది ఉన్నారు. ఆ రోజున సుబ్రహ్మణ్యాన్ని చంపేసిన రోజున ఆయన డెడ్ బాడీ దగ్గర నేను వస్తానని నేను బయలుదేరితే నన్ను అవసరం చేసింది వైసీపీ గవర్నమెంట్. ఇంకా ఒక 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 విషయం ఎవరు చెప్పలేదంటే చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఆ రోజు సుబ్రహ్మణ్యం కుటుంబం రాజేష్ గారు వస్తే తప్ప మేము రావని చెప్పి వాళ్ళు ఆ ఇన్క్వెస్ట్ మీద సంతకం పెట్టకుండా ఎక్కడికో సైడ్ అయిపోయారు. సైడ్ అయిపోతే వాళ్ళు దొరకట్లేదు. ఇన్క్వెస్ట్ ఏదో విధంగా సంతకం పెట్టించి వాళ్ళతో తూతూ మంత్రంగా పోస్ట్ మార్టం చేద్దాం అనుకున్న ఆనాటి ప్రభుత్వంలో ఉన్న పోలీసు వారు వాళ్ళు ఎక్కడున్నారో కనిపెట్టలేక మళ్ళీ ఉత్తరకాంతి నా దగ్గరికి వచ్చి అంటే రండి మీరు కూడా రమ్మంటారు మిమ్మల్ని వాళ్ళు, దయచేసి వాళ్ళని రమ్మనండి, మీరు ఒక ఫోన్ చేయండి మొత్తం అంతా కూడా మీకు అనుకూలంగా చేస్తామని చెప్తే అలా కుట్ర తెలియక నేను వాళ్ళు ఎక్కడున్నారో ఫోన్ చేశాను. నా ఫోన్ నుంచి ట్రాక్ చేసి ఆ ఫోన్ ఎక్కడుందో కనిపెట్టి ఆ ఫోన్ ఏ లొకేషన్ ఉన్నారో వాళ్ళు ఎక్కడున్నారో కనిపెట్టి విత్ ఇన్ 10 నిమిషాలు పట్టించుకున్నారంట. పట్టించుకుని వాళ్ళు తీసుకొని సంతకం పెడతారా లేదంటే పాపం గర్భవతి నా భార్య ఆ రోజున పోలీసులు కాళ్ళ మీద పడి ఏడ్చిన ఆ సన్నివేశం ఇంకా మేము మర్చిపోలేదు. ఖచ్చితంగా దీన్ని వెనుకున్న వాళ్ళందరూ మేము బయటకు లాక్కొస్తామని చెప్పి ఇప్పుడు సిట్టు ముందుకు రావడం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇదేమి ఆశామాషి విషయం కాదండి. చాలా మంది అంటున్నారు వైసీపీ ప్రభుత్వంలోనే కాదు చాలా ప్రభుత్వాల్లో దళితుల మీద దాడులు జరిగాయి కదా, కానీ మీరు వైసీపీ మాత్రం ఎందుకు అంటున్నారు అని ప్రశ్నించకూడదు. నేను చెప్తున్నాను, అనంతబాబు అని కూడా ఆ డ్రైవర్ని చంపుకున్నాడు. ఓకే, ఎప్పుడైతే అనంతబాబు డ్రైవర్ని చంపాడో అప్పుడే చట్టపరంగా అతన్ని శిక్షించి అతని పార్టీని సస్పెండ్ చేసి ఉంటుంటే జగన్మోహన్ రెడ్డికి ఏ సంబంధం లేదని నేను నమ్ముతుంది. కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే మీరు అందరూ మర్చిపోయారు. కానీ 19వ తారీఖున సుబ్రహ్మణ్యాన్ని చంపేసి ఇంటి దగ్గర పారేసిన అనంతబాబుని అరెస్ట్ చేయడానికి 4 రోజుల సమయం తీసుకున్నారు. అతనే చంపేశారని ఒప్పుకున్న తర్వాత 4 రోజుల తర్వాత అతను అరెస్ట్ చేసి కనీసం 15 రోజుల లోపు అతన్ని ఎంక్వైరీకి తీసుకోకపోతే, పోలీస్ ఎంక్వైరీ కస్టడీ కట్టకపోతే ఇక కోర్టు కస్టడీకి ఇవ్వదనే విషయం తెలిసి 15 రోజులు కూడా అతను కస్టడీకి కూడా తీసుకోలేదు పోలీసు. దాంతోపాటు హైకోర్టు వారు అతని బెయిల్ నిరాకరిస్తే అతను సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టులో అదే వైసీపీ గవర్నమెంట్ కి సంబంధించి వైసీపీ గవర్నమెంట్ నియమించిన లాయర్ అతనికి బెయిల్ ఇచ్చినా మాకు అభ్యంతరం లేదని చెప్పారు. అభ్యంతరం లేదని చెప్తే మధ్యంతర బెయిల్లో వచ్చిన అనంతబాబు అతను ఆల్రెడీ ఒప్పుకున్నాడు, నేను చంపేశాను అని ఒప్పుకున్న ఒక నేరస్తుడు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి రిలీజ్ అయితే అతన్ని అంగరంగ వైభవంగా వైసీపీ జెండాలతో ఊరేగించుకుని దళితులు చంపిన వాళ్ళు మేము ఇలా ఊరేగిస్తాం, ఇది మా వైసీపీ విధానం, మా జగన్మోహన్ రెడ్డి విధానం ఇదని చెప్పి వాళ్ళు చెప్పకనే చెప్పారండి. అందుకే నేను ఏమంటానంటే సుబ్రహ్మణ్యం హత్య అనేది అదేదో పాత కక్షల్లోనో లేకపోతే వాళ్ళిద్దరికి సంబంధించిన పర్సనల్ కాదు, ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుందండి, అవినీతి పరులైన రాజకీయ నాయకులు బొక్కలన్నీ డ్రైవర్ల దగ్గర పిఎల్ దగ్గర ఉంటాయి. అలాంటి బొక్కలైనా సుబ్రహ్మణ్యం దగ్గర ఉంటాయి. సుబ్రహ్మణ్యం దగ్గర ఉన్నాయి కాబట్టి
ఆ పార్టీకి అందరికీ కూడా డ్యామేజ్ జరిగే విషయాలు అతను ఏదో బయటపెడతానన్నాడు. ఎవరినో రక్షించడానికి అతన్ని చంపేసి ఆ నేరాన్ని ఒక అనంతబాబు మీద మాత్రమే వేసుకుని మిగతా నేరస్తులు తప్పించే ప్రయత్నం జరిగింది. ఆ రోజు కాకినాడ అంతా గగ్గోలు పెట్టింది. ఖచ్చితంగా అనంతబాబు చేసిన దీంట్లో కాకినాడ నుంచి కూడా వైసీపీ నాయకులు హస్తం ఉంది, రాజానగరం నుంచి వైసీపీ నాయకులు హస్తం ఉంది. వీళ్ళందరూ కలిపి చేసిందే తప్ప ఒక అనంతబాబు తలుచుకుంటే 30 దెబ్బలు కొట్టేటు అక్కడోని, లేకపోతే అతనే చంపేసి డెడ్ బాడీని తీసుకుని ఒక్కడే కారు ఎక్కించేసుకుని కారు వేసుకుని కారుతో ఇంటికి తీసుకొచ్చే పరిస్థితి లేదు. ఖచ్చితంగా అతని వెనక చాలా మంది ఉన్నారని ఆ రోజున మొత్తం కాకినాడ జిల్లా కూడా చూసింది. పట్టించుకున్న 4 లేడారు. ఎంత తొందరగా వెళ్ళేది అంత తొందరగా క్లోజ్ చేసి పారేద్దామని చెప్పి కనీసం ఆయన్ని పార్టీని సస్పెండ్ చేయలేదు, ఎమ్మెల్సీ నుంచి బర్తరఫ్ చేయలేదు. చేయకపోగా జగన్మోహన్ రెడ్డి గారు పక్కనే కూర్చోబెట్టుకుని తిప్పారు. అంటే ఆ రోజున వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో ఆ అవినాష్ రెడ్డి గారికి ఎలాగైతే సపోర్ట్ చేశారో జగన్ రెడ్డి గారు, ఈ రోజు సుబ్రహ్మణ్యం హత్య కేసులో కూడా అనంతబాబు గారికి అలాగే చేశారంటే ఖచ్చితంగా పార్టీ పెద్దల ఆస్పత్రిలో మాట జరిగింది. ఖచ్చితంగా దాని వాస్తవాలు ఇప్పుడు సిట్ ఎంక్వైరీలో బహిర్గతం అవుతాయని మేము అందరం ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే ఆ రోజున వీళ్ళ ఏదైతే ఫోన్ కదలికలు కానీ లేదా కాకినాడలో ఉన్న సీసీ ఫుటేజ్లు కానీ వీళ్ళు ఎక్కడెక్కడ తిరిగారనేది ఇప్పుడు సిట్ దర్యాప్తులో కనుక బయటకు వస్తే, మొన్న ఉదాహరణ చూశారు. ఆ ఎవరైతే ప్రవీణ్ పగడాల విషయంలో సిట్ దర్యాప్తు ఇక్కడ నుంచి హైదరాబాద్ దాకా 300 సీసీ కెమెరాలని వితిన్ 14 to 20 days లో మొత్తం వాస్తవాలతో పాటు బయట పెట్టారు. నాయకుడు మంచోడు అయితే పోలీసులు చేసే పని అంత సత్వరం జరుగుతుంది. ఈ విషయంలో కూడా సిట్ దర్యాప్తు వేగవంతం అవ్వాలి. ఒక అనంతబాబు మాత్రమే కాదు, అనంతబాబు వెనకాతలు ఎవరెవరు ఉన్నారు, ఏ కారణాలతో అతను చెప్పారు, ఆ చంపించిన వాళ్ళలో ఎవరెవరు ఉన్నారు, వాళ్ళందరూ కూడా బయటకు రావాలి. వాళ్ళందరినీ ఈ రోజున బయట పెట్టి అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఏమేమి దాచాడు, దేని తప్పుదారు పట్టించాడు, దళితుల పట్ల ఎంత ద్రోహంగా ఉన్నాడు అనేది మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో దళిత సమాజం అర్థం చేసుకుంటారు. ఇవాళ ఏమీ లేని చోటు కూడా కూటమి దళితుల మీద దాడి జరుగుతుందని తప్పుడు అంటే ఒక యాక్సిడెంట్ కేసుని హత్య అంటారు. ఎక్కడ జరగదని ఏదో జరిగిపోతుందని క్రియేట్ చేస్తారు. ఆ రోజున జరిగిన దారుణాలు ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేదు. ఇక్కడ ఉన్న ఆంధ్ర తెలంగాణలో ఉన్న దళితులు అంత అమాయకులు కాదు. జగన్మోహన్ రెడ్డి అతను నమ్మే పరిస్థితి లేదు. అతను ఎలాంటి ఎన్ని నాటకాలు ఆడినా కూడా. అయితే ఇప్పుడు ఈ సిట్టు దర్యాప్తు వల్ల ఇప్పటి వరకు వాళ్ళు దేన్ని దాచారో అవన్నీ కూడా బయటకు వస్తాయి. అసలైన నేరస్తులు బయటకు వస్తారు. ఈ సిట్టు దర్యాప్తు చేసి మళ్ళీ దీన్ని రీఓపెన్ చేసిన చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మొత్తానికి కూటమి గవర్నమెంట్ కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అంటే ఒక దళిత నాయకుడిగా మేము ఆ రోజున ఎంతో పోరాటం చేసి ఎన్నో కేసులు భరించాం. కానీ అప్పుడు సరైన న్యాయం జరగలేదు. ఇప్పుడు న్యాయం జరుగుతుందని ఖచ్చితంగా నమ్ముకుంది. త్వరగా న్యాయం చేయాల్సిందిగా గవర్నమెంట్ వారికి, కూటమి ప్రభుత్వాన్ని హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తాం. ఎక్కడ జరగదని ఏదో జరిగిపోతుందని క్రియేట్ చేస్తారు. ఆ రోజున జరిగిన దారుణాలు ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేదు. ఇక్కడ ఉన్న ఆంధ్ర తెలంగాణలో ఉన్న దళితులు అంత అమాయకులు కాదు. జగన్మోహన్ రెడ్డి అతను నమ్మే పరిస్థితి లేదు. అతను ఎలాంటి ఎన్ని నాటకాలు ఆడినా కూడా. అయితే ఇప్పుడు ఈ సిట్టు దర్యాప్తు వల్ల ఇప్పటి వరకు వాళ్ళు దేన్ని దాచారో అవన్నీ కూడా బయటకు వస్తాయి. అసలైన నేరస్తులు బయటకు వస్తారు. ఈ సిట్టు దర్యాప్తు చేసి మళ్ళీ దీన్ని రీఓపెన్ చేసిన చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మొత్తానికి కూటమి గవర్నమెంట్ కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అంటే ఒక దళిత నాయకుడిగా మేము ఆ రోజున ఎంతో పోరాటం చేసి ఎన్నో కేసులు భరించాం. కానీ అప్పుడు సరైన న్యాయం జరగలేదు. ఇప్పుడు న్యాయం జరుగుతుందని ఖచ్చితంగా నమ్ముకుంది. త్వరగా న్యాయం చేయాల్సిందిగా గవర్నమెంట్ వారికి, కూటమి ప్రభుత్వాన్ని హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తాం.